మీడియా సోదరులకు నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అలాగే ఈ మీడియా సమావేశంలో నాతో పాటు మాట్లాడబోతున్న గౌరవ పెద్దలు తులా ఉమ్మ గారికి, చంద్రవతి గారికి, మిగతా సోదరి మళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తూ ఉంది. ప్రశ్నించే వాళ్లను ఇక్కడే భూమి మీదనే ఉండని, ప్రతిపక్షంలో కాదు కదా, ఎక్కడ తెలంగాణలో స్థానం లేదన్నట్టు అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో ఉంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది. ఇవాళ పోలీసులను పావులుగా వాడుకొని పోలీసుల భుజాలపై తుపాకులు పెట్టి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి వృత్తి, ఆయన స్థాయి అదే కాబట్టి అదే అందరి మీద అమలు చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని తెలంగాణ సమాజంలో ఉండే మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, తెలంగాణ ప్రజానీకం యావత్తు గమనించాలని నేను కోరుతా ఉన్నా. నిన్న మధ్యాహ్నం మా పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఏ విధంగా మంత్రులు రాష్ట్రాన్ని కాపాడాల్సిన మంత్రులే ఏ విధంగా రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు రావాల్సిన సంపద, తెలంగాణ ప్రభుత్వ సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో, దానికి ముఖ్యమంత్రి ఏ విధంగా నాయకత్వం వహిస్తున్నాడో చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత వారు చేసిన ఆరోపణలు కానీ వారు ప్రజల దృష్టికి తీసుకొచ్చిన అనేక విషయాలకు సమాధానం చెప్పలేని ఈ అవినీతి కాంగ్రెస్, ఈ చేతగాని కాంగ్రెస్ సాయంత్రానికి హరీష్ రావు గారి మీద సిట్ సమన్లు ఇవ్వటం దీనికి నిదర్శనం. ఎందుకంటే మంత్రుల అవినీతి మీద ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి బయట పెడుతున్నాడు, వాళ్ళు ఎక్కడ దోచుకొని బాగుపడతారు అని ముఖ్యమంత్రి అవినీతి మీద మంత్రులు చెప్తున్నారు. కొంతమంది వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేయాలని చూస్తూ ఉంది. మీ ఇబ్బందిని, మీ అక్రమ అరెస్టులను మేము లెక్క చేయము. తప్పకుండా మాకు న్యాయస్థానం పట్ల చట్టం పట్ల గౌరవం ఉంది. తప్పకుండా హరీష్ రావు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి గతంలోనే సుప్రీంకోర్టులో ఒకసారి కొట్టేసిండ్రు, హైకోర్టులో కొట్టేసిన దాన్ని ప్రభుత్వమే ఇంప్లీడ్ అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ రేవంత్ రెడ్డి గారికి ప్రజల దృష్టిని ఎప్పటికప్పుడు మళ్లించడం అలవాటు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి పరిణామం, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గెలుపు ఊహించలేదు. 100కి 90% గ్రామాలు వాళ్ళకు వస్తాయనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి గ్రామీణ ప్రాంతంలో ఉండే బలం, ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ 37% వరకు ఈ సర్పంచ్ స్థానాలు గెలిచిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలేంది, అమలు చేసినవి ఎన్ని, చేయాల్సినవి ఎన్ని, అవన్నీ పక్కన పెట్టి ఎక్కడ పని వస్తే, ఎక్కడ కాంట్రాక్టులు వస్తే, ఎక్కడ కమిషన్లు తీసుకుందాం, ఎక్కడ దోచుకుందామనే ఎవరైనా సహకరించకపోతే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే పని మీద ఉన్నారు అని చెప్పి వీళ్లకు బుద్ధి చెప్పాలి అంటే ఎన్నికలు ఒకటే ఆయుధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారు తీర్పిచ్చిన తీరు చూసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హరీష్ రావు గారిని మళ్ళీ బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఒక కుట్రపూరితంగా ఈ కేసును సీట్ చేతికి ఒప్పజెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలై 2 ఏళ్ళైంది. ఒక హర్రర్ సీరియల్ లాగా 2 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.
ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వయస్సును అనుభవాన్ని కూడా గౌరవించకుండా రోజు కస్టడీలోకి తీసుకొని రోజు ప్రశ్నించి వేధిస్తూ ఉన్నారు. అయినా ఏమీ చేయలేకపోయినారు. కాబట్టి అందులో ఎలాంటి తప్పు జరగలేదు, ఫోన్ ట్యాపింగే జరగలేదు. కాబట్టి ఏం తేల్చుకోలేక ఇవాళ హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు. అధికారంలో వచ్చిన వెంటనే మరి కాళేశ్వరం మీద మరి అనేక అవినీతి ఆరోపణలు చేసిండ్రు. దాని మీద కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్కు ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది, కమిషన్ ఏం తేల్చలేదు అని చెప్పి ఆఖరణ ఏం చేయలేక సిగ్గుపోతుందని సిబిఐకి ఇచ్చిండ్రు. మరి ఆ సిబిఐ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అందులో ఏం లేదు. ఆ రోజు మీరు కొండంతోవి ఎలుకను కూడా పట్టలేకపోయినరు. తర్వాత మరి ఈ ఫార్ములా కారు రేసులో కేటీఆర్ గారు తప్పు చేసిండ్రని ఏసీబీకి ఇచ్చిండ్రు. అక్కడ అవినీతి జరిగింది లేదు, మరి కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నికార్సైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ సైనికులు అవకాశం వస్తే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఇదే విషయంలో హరీష్ రావు గారు కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కానీ ఇబ్బంది పెట్టాలి, కుట్రపూరితంగా మీకొచ్చిన అధికారాన్ని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ మాకున్న బలం ప్రజాబలం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ హరీష్ రావు గారి మీద పెట్టిన కేసు కావచ్చు, గతం నుంచి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు ఇబ్బంది పెట్టే తీరు ప్రజలు గమనిస్తున్నారు. దీనికి భారీ మూల్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెల్లించుకోబోతున్నారు అని చెప్పి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ఇన్నిసార్లు ఇందులో తప్పు జరగలేదని సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసినాక పోలీస్ అధికారులను అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు కొత్తగా మళ్ళీ సిట్ వేసి దాంట్లో నిన్న అంటే మీ అవినీతి ఎన్ని రకాల అవినీతి చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న మరి సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన అవకతవకలు, ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఎప్పుడు మరి మమ్మల్ని విమర్శిస్తుంది. మేము బీజేపీని, కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, స్వయంగా ఈ రాష్ట్రం నుంచి మీరు ఆ శాఖనే నిర్వహిస్తున్నారు. కేంద్రం వాటా 49% ఉంది. తప్పు జరిగింది కాబట్టే ఎప్పుడైతే ప్రతిపక్షం దృష్టికి వచ్చిందో మేము ప్రశ్నించామో ఎమ్మటే మీరు దాన్ని రద్దు చేశారు. టెండర్లు తప్పు జరగకుండా ఉండి, మీరు తప్పు చేయకుండా ఉంటే, మీకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టకుండా ఉంటే ఈ రద్దు జరిగేది కాదు. మీరు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేసి ఉంటే మీరు మరి రద్దు చేసేవాళ్ళు కాదు. భయపడి మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ వాటాలు అందక మరి పెట్టుకున్న ఇది తప్ప వేరే కాదు. దీని మీద మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేరు? ఈ కండిషన్కి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు? కొంతమంది వ్యక్తులకు లాభం కూర్చే విధంగా టెండర్లో మార్పు తీసుకొస్తుంటే కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు, బీజేపీ ఎందుకు ఊరుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రశ్నిస్తే మా మీద అక్రమ కేసులు, లేని కేసులు పెట్టిస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, తప్పకుండా ప్రజాబలంతో మరి ఒక కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తే 60 లక్షల మంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సైనికులు, మరి మా సైన్యం ప్రతి ఒక్కరూ ఒక కేసీఆర్ లాగా, హరీష్ రావు లాగా, కేటీఆర్ లాగా రేపు రాబోయే రోజుల్లో ఉద్యమిస్తారు. మీకు మట్టి కర్పించే విధంగా తప్పకుండా గుణపాఠం చెప్తారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి మరి దిగజారి మొన్న ఖమ్మంలో మాట్లాడిండు. మరి తెలుగుదేశం పార్టీ గద్దెలు కూల్చండి, తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ను మరి 100 మీటర్ల లోతుకు ఇచ్చేయమని చెప్తున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ చరిత్ర నీకేం తెలుసు? ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టిన రోజు నువ్వు ఎక్కడున్నావు? ఎన్టీఆర్ చనిపోయే వరకు కూడా నువ్వు తెలుగుదేశంలో లేవు కదా. ఆ రోజు కూడా ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకే నువ్వు పాల్పడ్డావు. మరి తెలుగుదేశాన్ని కాదు, నీ వ్యక్తిగత దీన్ని కాపాడుకోవటానికి నువ్వు
పట్టపగలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగవు. మరి ఈ తెలంగాణ ప్రజల దురదృష్టం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. ఎవరి కొమ్ము గాయటానికి, ఎవరిని తృప్తిపరచడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ప్రజలు గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీ రామారావు అంటే అందరి గుండెల్లో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ. ఆ పార్టీ చరిత్ర, దాని సంగతి తెలియకుండా నువ్వేదో కూల్చమని చెప్తే అది నీ బుద్ధి, నీ కాంగ్రెస్ బుద్ధి తప్ప వేరే వాళ్ళది కాదు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి మరి ఇంత బహిరంగంగా ఇలాంటి పిలుపునియడాన్ని ఈ సభ్య సమాజం మరి గమనించాలి, తల వంచుకొని. అంటే ఆయన ఏ బుద్ధులైతే ఆయనకున్నాయో, ఆయన స్థాయి ఏందో ఆయన మాటల ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాడు. దీన్ని గమనించాలని నేను కోరుతూ, మాకు పూర్తి విశ్వాసం న్యాయస్థానం పట్ల కానీ చట్టం పట్ల ఉంది. తప్పకుండా మేము గౌరవిస్తాం, ఎన్నిసార్లు పిలిచినా పోతాం. కానీ ఇవాళ మమ్మల్ని ఇక్కడ పిలిచి మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేపు క్షేత్రస్థాయిలో మీరు క్షేత్రంలో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే రోజు మీ దగ్గర సమాధానం కూడా ఉండదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని, పేదవాళ్ళకేదో మేలు జరుగుతుందని, నువ్వు మార్పు అంటే మాకు మేలు జరుగుతుందని పేదవాళ్ళు ఆశించిండ్రు. అన్ని హామీలను తుంగలో తొక్కినావు, అన్ని వాగ్దానాలు మర్చిపోయి ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు. మరి ఆ రోజు ఫార్ములా ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు చూస్తే నేను సొంత మరి ఏదో ఆడుకోవటానికి చెడ్డీలు వేసుకొని మరి ఆ గ్రౌండ్ బాగు చేయడానికే 7 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టినావు. అంటే ఒక ఫుట్బాల్ ఆడటానికి మరి నీ సొంతంగా నువ్వు నీ మనవడు ఆడటానికి 10 కోట్లు ఆ గ్రౌండ్ రిపేర్కు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించి ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను ప్రపంచంలో నిలబెట్టడానికి మేము చేసే ప్రయత్నాన్ని తప్పుపెట్టిన రేవంత్ రెడ్డికి మరి ఆయన ఆడిన ఫుట్బాల్, ఆయన తీసుకొచ్చిన మనుషులకు ఆయన చేసిన ఖర్చు ఏందో ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మరి హిమాన్షి ఎక్కడో తలంబ్రాలు ఆ పల్లెం పట్టుకున్నాడని అనేక ఇబ్బందులకు గురి చేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టింది. ఇవాళ సమ్మక్క సారాలమ్మ తులాభారం కూడా ఆయన మనవాడు లేకుండా అడుగేయని రేవంత్ రెడ్డి ఇంకో పిల్లల గురించి ఎప్పుడు మాట్లాడిండు. నీ పాత రికార్డులన్నీ చూసుకో, నీ పాత రికార్డులన్నీ. నువ్వు ఆ రోజు ఎన్టీఆర్ని ఏమన్నావు, సోనియా గాంధీని ఏమన్నావు, రాహుల్ గాంధీని ఏమన్నావు. ఇవాళ ఏదో చాలా బుద్ధిమంతుడిలాగా అవన్నీ మర్చిపోరు జనాలందరూ. నేను కళ్ళు దాగి పిల్లి పాలు తాగితే దేశం అంతా చూడనట్టు ఇవాళ నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోరని నువ్వు అనుకుంటే అది నీ పిచ్చి భ్రమ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాబోయే రోజుల్లో దీనికి తగిన గుణపాఠం చెప్తారు, నీకు తగిన మూల్యం చెల్లిస్తారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అక్క రండి, మీరు మాట్లాడు అని మాట్లాడి అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రజాపాలనని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని తృప్తి పడుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను అటకెక్కించి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుందనేది ఇది ఇంకో కోణంలో చూడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను హరీష్ రావు గారు మాట్లాడింది ఏంటి, మొన్న మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, మీ మంత్రులే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ మీ కుంభకోణాన్ని మీరు బయటేసుకున్నారు కదా, మీరు ఒక్క కుంభకోణం బయటపడగానే మీరు క్యాన్సిల్ చేస్తున్నట్టు బట్టి గారు ఆర్డర్ ఇచ్చారు కదా, అట్లాగే ఇలాంటి కుంభకోణాలు ఇంకా 2-3 జరిగాయి కదా అని వివరాలు ఇచ్చారు. ఇగో 2-3 జరిగాయి, వీటన్నిటి కూడా క్యాన్సిల్ చేయండి. అదెట్లా బొగ్గు కుంభకోణానికి సంబంధించి అదెట్లా క్యాన్సిల్ చేశారు, నైని బొగ్గు గనికి సంబంధించి మిగతావి కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు హరీష్ రావు గారు. కానీ ఈరోజు నిన్ననే అనుకున్నాం
గట్టిగా అడిగాం కాబట్టి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, సమాధానం ఉండదు. దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడతారనేది అనుకున్నాము. అది ఈరోజు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్ నోటీస్ ఇచ్చున్నారు, అక్కడి వరకు వెళ్తే కనీసం మా క్యాడర్ని అలౌ చేయలేదు, కనీసం అడ్వకేట్ని కూడా లోపలికి అలౌ చేయలేదు. ఇది ఏదో ఒక రకంగా ప్రజలకు ఇష్యూని డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. నిన్న బొగ్గు కుంభకోణాన్ని ప్రశ్నించినప్పుడు నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే మీ నుండి సమాధానం వచ్చేది. హరీష్ రావు గారు అడిగినట్టు ఆ ఒక్క టెండరే కాదు, మిగతా టెండర్లు కూడా క్యాన్సిల్ చేయమన్నారు. ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉన్న వ్యక్తులకు టెండర్ ఇచ్చున్నారు కదా, వర్క్ ఇచ్చున్నారు కదా, దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు. నిజంగానే ఈ కుంభకోణం జరగనట్టుంటే కేంద్రంలో ఉన్న మంత్రులను కూడా డిమాండ్ చేయడం జరిగింది, మీరు ఎంక్వైరీ చేయండి, మీరు కూడా దాన్ని బయట పెట్టండి అని. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏది వచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నాయకుల మీద గట్టిగా ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, చివరికి మా నాయకుడు కేసీఆర్ మీద కూడా కేసు పెట్టి ఎంక్వైరీకి పిలిచి రాక్షసానందం పొందుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా. కానీ ఈరోజు కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీకి పిలిచిన రోజు తెలంగాణ సమాజం అంతా ఎంత బాధపడ్డనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ సాధించడానికి 14 సంవత్సరాలు కష్టపడ్డ కేసీఆర్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతన్నకు నీళ్ళు అందిస్తున్న కేసీఆర్ గారిని ఏ విధంగా మీరు ఎంక్వైరీకి పిలిచి బాధ పెట్టి ఏ విధంగా మీరు రాక్షసానందం పొందారనేది తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. అలాగే కేటీఆర్ గారిని ఈ కార్ రేస్ కింద ఏ విధంగా మీరు పిలిచి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు హరీష్ రావు గారు నిన్న బొగ్గు కుంభకోణాన్ని బయటికి తీయగానే హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేసి మీరు రాక్షసానందం పొందుతున్నారనేది వాస్తవం. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు ఎవరు ప్రశ్నించినా కూడా అది కింద నుండి పై వరకు సోషల్ మీడియా కింద ఉన్న పోస్టులు ఎవరైనా పెడితే ఇమీడియట్గా కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళని ఇమీడియట్ కేసులు పెడతా ఉన్నారు. అట్లాగే పైన ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారు, కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక వాళ్ళకి రాక్షసులతో పోలుస్తూ రాక్షసానందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆడలేక మధ్యలో ఓడంటారు కదా, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారని స్పష్టంగా చూస్తూ ఉన్నారు. మొన్న గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మన తెలంగాణకు సంబంధించిన నీటి వాటాను పక్క రాష్ట్రానికి పోతుంది కదా, మరి మీరు కోలుకోకపోతే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది, పాలమూరు రంగారెడ్డి నిర్వీణమైపోతుందని ప్రశ్నిస్తే ఆ రోజు ఉలిక్కి పడ్డారు. లేదు మేము చేయట్లేదని అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడినారో స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారని ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా అర్థమవుతున్న సందర్భం ఇది. ఈరోజు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీరు నిజాయితీగా ఉంటే, ఎందుకంటే మీరు చేసిన అవినీతి మీరే ఒకరొకరు ఈరోజు బయట పెట్టుకున్నారు. మరి ఆ బయటపడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారికి ఈరోజు నోటీస్ ఇచ్చిందనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా, ఏ విధంగా అవినీతి జరిగిందనేది బయటకు రావాలి. తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది, అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మీరు నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో తగిన దెబ్బకి గిలగిలా కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ నాటకాలు చెల్లవని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా మనవి చేసుకుంటూ, మీరు ఇస్తున్న హామీలన్నీ కూడా చూస్తున్నాం, అన్నీ వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు, ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కేసీఆర్ గారి నాయకత్వం కవితమ్మ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రశ్నిస్తే సిట్టింగ్స్, విచారణలు, కేసులు, జైళ్ళు, బెదిరింపులు, ఈ రకంగా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఏం చేసుకున్నాడంటే ఒక పని పెట్టుకున్నాడు. నేను చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నేను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయడము చేతగాక ఇవాళ వాటన్నిటినీ కూడా పక్కదొవ్వ పట్టించడానికి తెలంగాణ ప్రజల పైన ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి ఉద్యమ పార్టీని ఇవాళ బదనం చేయడం కోసము ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి ఇవాళ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారిని, అదేవిధంగా కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రకంగా బదనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్నటువంటి ఒక పని పెట్టుకొని ఇవాళ ఈ రకమైనటువంటి ఇవాళ ఈ కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా మీకు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే నిన్న మొన్ననే కదా మీ పొన్నం ప్రభాకర్ పైన ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా, కొండ సురేఖ మీ మంత్రి కదా, ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా, అదేవిధంగా మీ డిప్యూటీ సీఎం ఇవాళ నిన్న మొన్న మీ మంత్రులే మాట్లాడినరు. మరి నిజంగానే సిట్టింగు జడ్జి ద్వారా విచారణ ఏదన్నా జరగాలి అని అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన సిట్టింగ్ విచారణ చేయాలి, సిబిఐ పిలవాలి, మాట్లాడాలి. అసలు ఇవాళ హరీష్ అన్న ఏమన్నాడు, మీరు చేస్తున్నటువంటి సింగరేణి అవినీతి కానీ, కరెంటులో అవినీతి కానీ, నీటి దోపిడీలో అవినీతి కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటిని బయట పెట్టడం కోసం ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెడితే ఇవాళ నిన్న రాత్రే మీరు నోటీసులు ఇచ్చి ఇవాళ ప్రొద్దున రమ్మని ఎవరన్నా చేస్తారా? ఇవాళ కనీసము నిజంగానే ఆరోపణలు ఏమన్నా వస్తే ఇవాళ టైం ఇస్తారు, 2 రోజుల 3 రోజుల 4 రోజుల టైం ఇచ్చి పలానా డేట్కు రావాలని చెప్తారు. కానీ మీరు అట్లా కాకుండా ఇవాళ రాత్రి మీరు కేసు పెట్టి ఇవాళ ప్రొద్దున్నే రావాలనడం అంటే ఖచ్చితంగా ఇందాక మా అక్కలు చెప్పినట్టుగా ఇవాళ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వాళ్ళ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కింది నుంచి పై స్థాయి నాయకులందరికీ ఇవన్నీ కొత్త ఏం కాదు. మేమంతా కూడా ఉద్యమాలలో ఉండి వాళ్ళ కొట్లాడి పోరాడి ఉద్యమాలు చేసి ఇట్లాంటి కేసులు అనేకం చూసినాం, జైళ్ళు పోయినాము, దెబ్బలు తిన్నాము, కేసులు ఎదుర్కొన్నాము. ఇవన్నీ ఏం కొత్త కావు. ఇవన్నీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఇవన్నీ కూడా తిప్పి కొడతాము. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కొట్లాడుతుంది. ఖచ్చితంగా రేపు ప్రజలకు ఎక్కడ ఈగ వాలినా, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.